ఇవాల్టి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా పలువురు మంత్రులు హాజరు. 9 ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్, డ్రోన్ కార్పొరేషన్ ను స్వతంత్ర విభాగంగా చేస్తూ కేబినెట్ ఆమోదం. పంచ గచ్చిబౌలి భూములపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఆ భూములు ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారని హెచ్చరిక. తాము అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటామని వెల్లడి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని మండిపాటు. ఏ క్షణమైనా రోజాను అరెస్ట్ చేయొచ్చని శాప్ చైర్మన్ ప్రకటన. ఆడుదాం ఆంధ్ర పేరుతో రోజా అవినీతికి పాల్పడ్డారన్న శాప్ చైర్మన్ రవి నాయుడు. 119 కోట్లను పక్కదోవ పట్టించారని ఆరోపణ. అవినీతి బయటపడుతుందని రోజా భయపడుతున్నారని వ్యాఖ్య. వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. లోక్సభలో వక్ఫ్ బిల్లుపై 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ. 282 సభ్యులు అనుకూలంగా ఓటు, వ్యతిరేకించిన 232 మంది సభ్యులు. పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు. పెంచిన సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ వెల్లడి. భారత్ పై 26%, చైనాపై 34% సుంకం విధించిన ట్రంప్.